గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుణతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో నియంత్రణ పాలన కొనసాగుతుంది. విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న వెల్లడి. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కే. పద్మనాభ మండలం పలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి వెల్లడి. సంకల్పయాత్రకు 3 ఏళ్లు. 15వ వార్డు పాదయాత్రలో విశాఖ ఎంపీ సత్యనారాయణ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఉన్న నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నా ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. నేడు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అనధికారికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుకను దోచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం ఇసుక డిపోలో 6 నెలల క్రితం 2500 టన్నుల ఇసుక మాయమైందని, స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారికల్లా ఇసుకను దోచిపెట్టడం వల్ల ఈ దుస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూడా కొన్ని వేల లారీలు ఇసుక బ్లాక్ని అమ్మేస్తున్నారు. ఎంత విపరీతంగా దోపిడీ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలే దోపిడీ చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా దోపిడీ చేస్తున్నారు. దానికి అధికారులు అందరూ సహకరిస్తున్నారు. అంత తీసుకుండి కూడా ఇసుక కొరత ఎలాగ ఏర్పడుతుందండి? మరి ఇసుక కొరత మీరు తీర్చకపోతే భవన కార్మికులంతా ఏమైపోతారండి? ఉదాహరణకి మన నర్సీపట్నం ఉంది, ఇక డిపో పెట్టారు. ఫస్ట్లో డిపో ద్వారా కావాల్సిన ఇసుక అంతా కూడా రేటు ఫిక్స్ చేసి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద కప్పులు చెప్పారు. ఇక్కడ లోకల్ నాయకులు కానీ మంత్రులు అందరూ కూడా డిపో కూడా అట్టహాసంగా ఓపెన్ చేశారు. కానీ 6 నెలల నుంచి డిపో పనిచేయట్లేదు, మూసేశారు. రోజు నాతవరంలో ప్రతిరోజు కూడా 50 నుంచి 60 ట్రాక్టర్లలో దొంగ ఇసుక రవాణా చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని పబ్లిక్ చెప్తున్నారు. మరి రోజుకి 50-60 లారీలు ఇసుక వెళ్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానీ, ఎండిఓ కానీ, పోలీసులు కానీ కళ్ళు కనపడలేదండి. మరి ఏం చేస్తున్నారండి? మీరు పబ్లిక్ చెప్తున్నారు. తాండవ జంక్షన్లో రోజు 50 లారీలు అక్కడి నుంచి వెళ్తున్నాయండి, ఎక్కడికి వెళ్తున్నాయి కూడా వివరాలు చెప్తున్నారు. అంత దోపిడీ జరుగుతూ ఉంటే మరి ఇసుక అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? నర్సీపట్నం డిపోకి తీసుకొచ్చి నర్సీపట్నం డిపో ద్వారా సప్లై చేయాలి కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అసలు విషయం ఏంటంటే నర్సీపట్నం డిపో 6 నెలల నుంచి ఎందుకు పని చేయలేదని చెప్పి నేను ఎంక్వైరీ చేశాను. నర్సీపట్నం డిపోలో 6 నెలల ముందు అవినీతి జరిగింది. ఏంటి అవినీతి అంటే 2500 టన్నులు ఇసుక కనపడలేదు, మాయమైపోయింది డిపో నుంచి. ఎలా మాయమైపోతుంది అంత ఇసుక? ఎందుకు మాయమైపోతుంది ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యేలు ఫోన్ చేసిన వాళ్ళందరికీ ఇసుక తోలిసుకున్నారు. ఆఖరికి ఇసుక అకౌంట్ తేలలేదు. ఈ గనుల శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే 2500 టన్నులు ఇసుక లెక్క తెలియలేదు. అంచేత డిపో మూసారు. అంటే మీ నాయకులు చేసిన అవినీతి వల్ల, ఆ అవినీతిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే వల్ల ఇవాళ ఇసుక కరువు వచ్చింది నర్సీపట్నంలో. ఇది వాస్తవం కాదా? మరి దీనికి అధికారులతో సపోర్ట్ లేకుండా అయిందా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో మరిపాలెం గాజువాకలో 6 లక్షల రూపాయల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన మిదిలాపురి ఏటీఎం కేసులో ముద్దాయిని లక్ష్మణ్ బారక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు వ్యక్తం చేశారు. నేడు సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పలు చోరీలు, అక్రమంగా గుట్కాను నివాస ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేశారనే ఫిర్యాదుతో తమకు రావడంతో పోలీసులు తనిఖీలు చేయడంతో అక్రమ భాగోతం బయటపడిందంటూ స్పష్టం చేశారు.
తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న 7 తులాల బంగారం దొంగతనం చేసుకుని ఈ జ్యోతినగర్ మరిపాలెం జ్యోతినగర్ లో బోయిన రవీంద్ర అనే వ్యాపారి మహాలక్ష్మి రెసిడెన్సీగా ఉంటున్నారు. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ మీద సోదా చేస్తే ఈ దగ్గర 80,000 ప్యాకెట్స్ గుట్కా ప్యాకెట్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం వర్త్ సుమారు 5,50,000 ఉంటుంది. ఇందులో వాసునాయుడు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుమార్, ఎం శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్, పిసి బివికే విజయ్ అండ్ పిసి గంగరాజు వీరందరూ ఉపయోగం చేయడం వల్ల ఈ కేసు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అంటారు పెద్దలు, కానీ వాటిని కొద్ది మంది మాత్రమే పాటిస్తారు. కరోనా మహమ్మారి వల్ల అనేక మంది నిరాశ్రయులు అభాగ్యులకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. సీఎంఆర్ సంస్థ నేడు జడ్జి కొడతరి సీఎంఆర్ సెంటర్లో విభిన్న ప్రతిభావంతులకు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని సంస్థ డైరెక్టర్ హారిక చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాడా చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా ఎఫెక్ట్ కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులుగా ఉంటున్నారని, అటువంటి వారికి తమ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని, వృద్ధులకు వితంతులకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. మనం కరోనా టైంలో ఇప్పుడే మనం బయటకు వస్తున్నాం. అంచేది కరోనా మళ్ళీ ఈ దీపావళితో నిర్మూలన అయిపోవాలని ఆకాంక్షతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఈ ప్రమిదలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు శ్రీ మావూరు వెంకటరమణ గారు. అలాగే ఈ సంవత్సరం 21 సంవత్సరం కూడా వీళ్ళకి కోఆపరేషన్ చేసి ప్రమిదల నిమిత్తం 25,000, అలాగే ఫుడ్ అకామిడేషన్ కోసం 25,000, టోటల్గా ₹50,000 మావూరు వెంకటరమణ గారు వీళ్ళకి హ్యాండిక్రాఫ్ట్కి మరి అందిస్తున్నారండి. మాకు రమణ గారు ప్రతి ఏడాది దీపావళికి ఇలా హెల్ప్ చేస్తారండి. ఇది అప్పుడే 21st ఇయర్ అండి ఆయన హెల్ప్ చేయడం. ఈ కోవిడ్ విషయంలో మేము చాలా లూజ్ అవుతున్నాం అనమాట. సెంటర్లో ఏ బిజినెస్ లేదు. ఆయన మాత్రం ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పిలిచి ఆయన మాకు ఇచ్చిన మాకు హెల్ప్ ఇచ్చారు. ఆ మాట మీదే ఆయన ఉన్నారు కూడా. దానికి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. దేశంలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న రాష్ట్రపతి హోదాలో కేఆర్ వెంకటరమణ రాజ్యాంగబద్దమైన హోదాలో ఉండి కూడా పేదల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని దళిత సంఘాల నాయకులు బూషి వెంకట్రావు అభినందించారు. నేడు ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం ఎదుట మాజీ రాష్ట్రపతి నారాయణ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి హోదాలో అనేక కీలకమైన చట్టాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికై పెద్దపీట వేసి వారి కలలను సాకారం చేశారని, అటువంటి మహోన్నతమైన వ్యక్తి శత జయంతి వేడుకలు తాము నిర్వహించడం ఓ గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమున్నత ఆశయాలతో ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని రాసినటువంటి రాజ్యాంగం 100కి 100 అమలు చేసే దాంట్లో 10వ రాష్ట్రపతి అయినటువంటి కొచ్చిరాల రామన్ నారాయణన్ గారు చాలా చిత్తశుద్ధితో ఆయన పనిచేశారు. ఆ దిశగా రాజ్యాంగ ఫలాలని పేద వర్గాలకి అందే విధంగా ప్రభుత్వాలు భయపడి పరిపాలించేటట్టుగా ఆయన రాష్ట్రపతి హోదాని ఉపయోగించారు. అంతేకాదు ఆయన హయాంలో ఈ దేశంలో 2 రాజకీయ సంక్షోభాలు ఎదుర్కొంది. దాన్ని రాజ్యాంగ సంక్షోభంగా మార్చాలని ప్రయత్నం చేశారు. ఇది రాజ్యాంగ సంక్షోభం కాదు. రాజ్యాంగం విలువైంది, రాజ్యాంగానికి సంక్షోభం రాదు. ఇది రాజకీయ సంక్షోభం, పదవుల పంపక సంక్షోభం. కాబట్టి ఈ పదవుల పంపకంలో ఎవరికి బలం ఉంటే నిజాయితీగా వారి పక్షానే ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుందని చెప్పి బల నిరూపణకు నిర్ద్వందంగా ఆదేశాలు ఇచ్చినటువంటి అటు వాజ్పేయిని కానీ లేదా గుజరాల్ గారు దిగిపోయేటప్పుడు కానీ ఖచ్చితమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు జరిపినటువంటి రాజ్యాంగ కార్యనిర్వాహక కార్యశీలి
కేఆర్ నారాయణన్ గారు, అలాగే ఈ దళితులకి అందేటువంటి ఫలాల పట్ల అసూయతో ఈ రాజ్యాంగ మూలాలను సైతం సమూలంగా మార్చాలని కుట్రపడినటువంటి వాజ్పేయి ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి ఈ రాజ్యాంగం విఫలం కాలేదు, సమీక్షించాల్సిన అవసరం లేదు, ముందు మీ పరిపాలన మార్చుకోండి అని చెప్పి నిర్ద్వందంగా చెప్పినటువంటి ధీశాలి కేఆర్ నారాయణన్ గారు. దళితుడు ఈ దేశానికి ప్రెసిడెంట్ అవడం అనేది ఒక గర్వకారణం అయితే దానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఆ రోజు ప్రజలకు బాగా అర్థమయ్యే రీతిలో రాజ్యాంగాన్ని రద్దు చేద్దామని పార్లమెంట్లో డిస్కస్ చేసి పేపర్లో మాత్రము కోటలు ఎప్పుడో కట్టిన కోటలు ఉన్నాయి, ఆ కోటలు చాలా బేట్లేసి ఉన్నాయి, పగిలిపోయే స్థితిలో ఉన్నాయి, దాన్ని డిస్మెంటిల్ చేసి క్రొత్త కోటలు నిర్మించుకునే పరిస్థితి వస్తుంది, నిర్మించుకోవాలి, అప్పుడే ప్రగతి ఉంటుందని ఆయన చెబితే దానికి ప్రజానీకం అందరూ చాలా గర్వించారు. ఓహో, అంటే దళితులు కానివి సామాన్య మానవులు మేధావులు కూడా అర్థమవున స్థితిలో చాలా గర్వించారు. నిజమే కదా, కోటలు పాత కోటలు ఎందుకు, బేట్లు అవుతున్నాయి కదా, క్రొత్త కోటలు కట్టుకోవాలి అని అంటే కేఆర్ నారాయణ గారు మరుసటి రోజే 2 రోజులు ఆలోచించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన బాగుంది, కోటలు అనేది ఒక చరిత్ర, దానికి ఫౌండేషన్ ఉంది, పునాదులు ఉన్నాయి, ఆ కోటలను మరమ్మతులు చేసుకోవచ్చు కానీ పగలగొట్టే అవసరం లేదు అన్నాడు ఆయన. అంటే ఆయన ఎంతైతే స్మూత్గా చెప్పారో పొలిటికల్గా వాజ్పేయి గారు చెప్తే ఒక మేధా వ్యక్తిగా మేధాశక్తిగా ఈయన దాన్ని పగలగొట్టకలేదు, పగలగొడితే చాలా పరిణామాలు అనర్థంగా ఉంటాయి కాబట్టి దాన్ని మరమ్మతులు చేసుకొని వాళ్ళు రూపుదిద్దుకొని క్రొత్త కోటలుగానే ఏర్పరచుకోవచ్చు అన్న మాట చెప్పాడు ఆయన. నిజంగా అప్పుడు అందరికి అర్థమైంది ఇదంతా కుట్రతో కూడిన వ్యవహారము, రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ రద్దు చేద్దామని ఉద్దేశంతో కుట్రతో కూడిన వ్యవహారం అని గమనించి ప్రజలందరూ హర్షించారు. అలాంటి మేధాశక్తి మనకి అందుబాటులో లేని విషయాన్ని కూడా అందజేయగలిగిన ఈయన దళితుల్లో 9th వైస్ ప్రెసిడెంట్, ఈయన ఇండియాకి 10th ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నారు. ఈయన ఈ స్ఫూర్తితోటే ఈ భారతదేశం నడుస్తుంది, మేధావులు ఉండబట్టే, ఇలాంటి స్ఫూర్తి ఉండబట్టే మన యొక్క సామాన్యులందరూ దళితులే కాదు సామాన్య వర్గం అంతా ఇటువంటి నారాయణన్న గారి స్థితికి వెళ్ళాలని ఆశతో కొంతమంది అయినా స్ఫూర్తితో బ్రతుకుతున్నారని ఆశిస్తున్నాను. ఆటో కార్మికులకు నష్టదాయకమైన ప్రభుత్వ 894 గజెట్ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు జగదాంబదరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్సీ లేని ఆటోలకు రోజుకు 50 రూపాయలు ఫైన్ రద్దు చేయాలని, భారీగా పెంచిన ఇన్సూరెన్స్ ధరలను నియంత్రించాలని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, నగరంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలను కేటాయించాలని అన్నారు. లేకుంటే ఆటో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఆటోల ద్వారా జీవనోపాధి అంతంత మాత్రమే ఉందని, ఈ పరిస్థితిలో తమపై జరిమానాలు విధించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు ఆటో కార్మికుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రవాణా కార్మికులకు దసరా కానుక జీవో నంబర్ 21 అనేది అమలు చేశారు. అమలు చేయడమే కాదు, అందులో ఉన్నటువంటి వందల పెనాల్టీలు వేలల్లో పెంచి వేలల్లో ఉన్నటువంటి పెనాల్టీలు లక్షలు పెంచడం అనేది ఇది చాలా దుర్మార్గం. సుమారుగా ఏదైతే కేరళ రాష్ట్రంలో ఈ చట్టం అమలైనది చేయలేదు, అక్కడ ఉన్నటువంటి రవాణా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకంటే మనం మోడీ గారిని కూడా అదే అడుగుతున్నాం, రవాణా కార్మికులకు తక్షణమే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళు సొంతగా వాళ్ళు అప్పులు చేసుకుని కొనుక్కున్నటువంటి వాహన కార్మికులు, అలాంటి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేయకపోవడం ఇది చాలా దుర్మార్గం. గడిచిన 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ను అవినీతి రహిత రాష్ట్రంగా మార్పు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పద్మనాభ మండలం అనంతవరం కొవ్వాడ గ్రామంలో సుమారు 70 లక్షలతో చేరిన పలు అభివృద్ది కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారంటూ కొనియాడారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పేర్కొన్నారు. అంతకుముందు అనంతరం గ్రామాల్లో రైతు భరోసా మరియు ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికే శంకుస్థాపన చేశారు. అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరో ఎలాంటి తప్పు చేయకుండా కట్టడి చేయడమే కాకుండా రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా ఒక అవినీతి రహిత పరిపాలన మరి అందజేయడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి దమ్మున నాయకుడి దేశంలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 28 రాష్ట్రాలు దేశం ఉన్నా కూడా
దేశం మొత్తం కూడా ఈ రోజున మరి మన రాష్ట్రాన్ని చూస్తుంది. గాజ్వాక మంగళగిరి కాంప్లెక్స్ లో అడ్వకేటర్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆఫీస్ ను ప్రారంభించిన డిస్టిక్ కన్స్యూమర్ కమిషనర్ విజయవాడ జడ్జ్ ఆర్ మాధవరావు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు కోర్టును ఆశ్రయించలేక నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని వారి కోసం ఆశ్రయం కోసం సంస్థ వారు తరపున కోర్టులో కేసు వేసి ఉచితంగా సేవలు అందించేందుకు ఆసరా పనిచేస్తుందంటూ తెలిపారు. ఆసరా అనేది ఈవేళ ఎవరైనా కోర్టుల్లో వాయిద్యాల కోసం లాయర్ల దగ్గరికి వెళ్ళాలనుకునేవారు వారు డబ్బు లేని విధంగా వారి కేసులు వాదించుకోలేని పరిస్థితిలో ఆసరాని వస్తే వీరు ఏ విధమైన ఫీజు తీసుకోకుండా వీరు వారి తరపున కోర్టులో వాదించే విధంగా వాళ్ళు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇవాళ చాలామంది పేదలు వారి ఆస్తులు కాపాడుకోవడానికి కూడా కోర్టులో ఫీజులు ఇచ్చుకోలేక లాయర్ల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో వీరు వారి బాధ్యత అంతా వీరు తీసుకుని ఏ విధమైన ఫీజు తీసుకోకుండా కన్జ్యూమర్ కోర్ట్స్ కానీ అదేవిధంగా మామూలు కోర్టులో కానీ వీరు ఆ కేసును టేకప్ చేస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఇక్కడే కాకుండా హైకోర్ట్స్లో కానీ సుప్రీంకోర్ట్స్లో కానీ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ లాంటి కొన్ని కోర్ట్స్లో అడ్వకేట్స్ అక్కర్లేని బయట వ్యక్తులు వాదించే విధంగా కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి దీంట్లో కూడా వీరు వారికి సెక్షన్ ఇచ్చి వారి కేసు వారే వాదించుకునే విధంగా కానీ వేరే కేసులు ఎవరన్నా స్నేహితుల కేసులు కానీ బంధువుల కేసులు కానీ వారు వాదించే విధంగా కానీ వీరు వారికి సెక్షన్ ఇచ్చే విధంగా కార్యక్రమం కూడా ఇక్కడ చేపడుతూ ఉన్నారు. నిజంగా అడ్వకేట్స్లో ఈవేళ సాధారణంగా మనం డాక్టర్స్ ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు ఫ్రీ సర్వీస్ చేస్తారు, లేకపోతే సోషల్ సర్వీస్ చేసే చాలా సంస్థలు ఉంటాయి. కానీ ఈ అడ్వకేట్స్ ఈ విధంగా ఒక సంస్థను నెలకొల్పడం అంటే ఇది కొత్తగా చాలా మంచి కార్యక్రమంగా మనం భావించవచ్చు. గాజువాక జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డు ఆర్య వైశ్య కళ్యాణ మండపం పైడితల్లి అమ్మవారి గుడి వద్ద పెద్ద నడుపూరు గ్రామంలో ఈరోజు 76వ వార్డు వైఎస్సార్ పార్టీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో కిమ్స్ ఐకాన్ విశాఖ డైరీ హాస్పిటల్ వారి సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం దేవన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం దేవన్ రెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్న వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి దొడ్డి రమణకు నా అభినందనలని అన్నారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అందేలా తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జగనన్న అన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందరికీ అందుతున్నాయని అన్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎన్ని కష్టాలు పడాలనేది మనకు తెలిసిన విషయమే. అలాగే ఎంత కష్టమైనా సరే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా సరే మన దేవన్ రెడ్డి గారు ఎప్పుడు అన్ని ప్రోగ్రామ్స్కి మంచి ప్రోగ్రామ్ అంటే చాలు అన్నిటికీ అటెండ్ అవుతూనే వస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఈ వార్డు మెంబర్స్ అందరికీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఆపరేషన్ చేసి కళ్ళు పరీక్ష చేసి వారికి కావాల్సిన వైద్య సదుపాయం చేస్తూ వారికి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా పెట్టి వాళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుండి మరి ఆపరేషన్ చేసి మొత్తం అంతా చూసుకొని ఆపరేషన్ మళ్ళీ తీసుకుని తెచ్చడం జరుగుతుందని చెప్పి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన దేవన్ రెడ్డికి ఇచ్చే ధన్యవాదాలు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్థానిక వైకాపా నాయకులు చిన్నముసిడివాడ సప్తగిరి నగర్లోని ఆలివేలి మంగాదేవి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు ఆచరించారు. అది పేరిట పూజలు చేయించి యువ ఎమ్మెల్యే అదిప్రాజ్ కరోనా బారిన పడి అస్తవ్యతతో బాధపడుతున్నారంటూ పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గోడుగుట్ల దేవి శాంబ మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా కనకరాజు తెలియజేశారు. కరోనా కష్టకాలంలో స్వంత నిధులతో సేవలు అందించి పేదలకు అండగా నిలిచిన మనసున్న నాయకుడని చెప్పుకొచ్చారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నాయుడు, ముమ్మన దేవుడు, గొర్ల రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. నిత్యం ప్రతి ఒక్కరికి కూడా పెద్దవాళ్ళ పెద్దవాడిగా చిన్నవాళ్ళ చిన్నవాడిగా అందరి సమస్యల్ని కూడా ఒక సింపుల్ సిటీగా అంటే రాజకీయాలనే
ఒక సింపుల్గా చేసే ఒక అదీప్ రాజుగా, అన్న అని పిలిస్తే అన్నగా, తమ్ముడు అని పిలిస్తే తమ్ముడుగా, ఒక అదీప్ రాజుగా లెక్క లేకుండా కరోనాని లెక్క చేయకుండా తిరిగి అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు కరోనా బారిన పడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గ్రామాన కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు త్వరగా ఆయన కోలుకోవాలి, మళ్ళీ మనందరిలో కూడా కలిసి తిరగాలి, యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చాము. డెంగ్యూ జ్వరం ఓ బాలికను బలి తీసుకుంది. పాత గోపాలపట్నానికి 14 ఏళ్లైన సంధ్య డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు హృదయాలను ద్రవింపచేశాయి. పాత గోపాలపట్నం ప్రాంతానికి చెందిన అయిత శ్రీనివాసరావు కుమార్తె సంధ్య 9వ తరగతి చదువుతోంది. అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో బాలికను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమంగా మారడంతో కేజీహెచ్లో చేర్చమని బాలిక తండ్రి శ్రీనివాసరావు తెలియజేశారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని కన్నీటి పార్యాంతమయ్యారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బాలిక మృతువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పారు. అన్ఎక్స్పెక్ట్గా కడుపు నొప్పి వచ్చింది సార్. కడుపు నొప్పి వచ్చి వామిటింగ్ అయిపోయింది సార్. వామిటింగ్ అయిపోయి మాత్రలు తీసుకున్నాం. ఆ మాత్రలు తీసుకొని ట్యాబ్లెట్లు తీసుకొని చేస్తే ఏమీ అది పని చేయలేదు. అసలు పని చేయకపోతే మళ్ళీ రెండోసారి వెళ్ళినా డాక్టర్ గారు చూశారు, బాగా పెయిన్ ఎక్కువ ఉందనేసి వెంటనే ఎక్స్రే చేయించారు. ఎక్స్రే చేయించిన తర్వాత మరలా రక్త రిపోర్టు కూడా చూశారు. ఎక్స్రే రక్త రిపోర్ట్లోన పాజిటివ్ డెంగ్యూ జ్వరం వచ్చింది, మీకు ఊపిరితిత్తులకి వాటర్ అది బాగా పట్టేసింది, మీరు ఇక్కడ చేయిస్తారా లేకపోతే ఏంటి అనేసి అంటే చేయించండి అన్నాం. చేయించారు. చేయించిన తర్వాత కొద్దిసేపు చూసిన తర్వాత రిలీవ్ అయినట్టు అయింది. మళ్ళీ ఒక పావు గంట పోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికే వచ్చింది. బాగా నొప్పి ఎక్కువైపోయింది. ఆ నొప్పి ఎక్కువైపోవడం వల్ల పాప భరించలేని పరిస్థితిగా ఏర్పడింది. వెంటనే అక్కడే అంబులెన్స్ ఫోన్ చేసి కేజీహెచ్కి తీసుకుపోయింది. వెంటనే కేజీహెచ్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళంతా చూసి రిసీవ్ చేసుకొని పాపను అడ్మిట్ చేసుకొని మందులవి పాపకు అవసరమైనవి ఏవైతే అవి ఎక్కించారు. కొంతసేపు రాత్రి 7:30-8 వరకు కూడా బాగానే ఉంది సార్. తర్వాత అక్కడ నుండి 9-10 దాటిన తర్వాత మరి పాప ఎప్పుడో ఎగశ్వాస వేయించడము, కళ్ళు తెప్ప చూడటము, తర్వాత ఏంటంటే ఎప్పుడు చకలించడము ఇలా చేస్తుంది. పరిస్థితిని బట్టి ఈ యొక్క వైద్య నివేద్యంలోనే వాళ్ళు ఇది కానుకోలేక హాస్పిటల్ చుట్టూ తిరిగారు. కానీ హాస్పిటల్లో కూడా సరిగ్గా రిపోర్ట్లు సరిగ్గా అందే టయానికి అమ్మాయి పరిస్థితి తెలుసుకునే టైంకి అమ్మాయికి ఊపిరితిత్తులతో నీరు పట్టి తర్వాత డెంగ్యూ పాజిటివ్ ఉండడం వల్ల చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది. దీని మీద ఇంకా గ్రామంలోని చాలా విధాలుగా జ్వరాలతోటి అట్లతో బాధపడుతున్నారు. రోడ్లపైన చెత్తలు ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఈ డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మన అధికారులు, జీవీఎంసీ అధికారులు కానీ, ఈ యొక్క శానిటరీ వాళ్ళు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని తక్షణమే ఈ చర్యలు చేపడతారనేసి మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే అదీప్ రాజుపై విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు గాను పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు తెగ ఆరాటపడుతున్నారని పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి శాంబ విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుపోతున్నాయని, టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించడం ఉనికి చాటుకోవడానికేనని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్న జగన్ సర్కార్ను విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని అన్నారు. ధరల పెరుగుదల, తగ్గుదల సర్వసాధారణమని అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి తమ ప్రభుత్వం నేతలపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బండారు అప్పలనాయుడు తీరు మార్చుకుంటే మంచిదని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ బండారు అప్పలనాయుడు గారు, సన్ ఆఫ్ సచిన్ గారు ప్రతి చోట కూడా గ్రామాన కూడా బొట్లు పెట్టేసి, పసుపు రాసి బొట్లు పెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉండేది అనమాట. ఈరోజు అవన్నీ పూడ్చే నాయకుడు అదీప్ రాజు గారు. వాళ్ళు పసుపు రాసి బొట్లు పెట్టేస్తుంటే ఈ ప్రాంత అవసరాలను గుర్తించుకొని, ఈ ప్రాంత అవసరాలు, ఈ సమస్యలు గుర్తించుకొని వాటిలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తున్నటువంటి వ్యక్తి అదీప్ రాజు గారు.
వీళ్ళు ఈ అప్పలనాయుడు గారు మరీ చీప్ ట్రిక్స్గా, మరీ రాజకీయాల్లో దిగజారుడుగా ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే అత్యంత బాధాకరం. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం, ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటే ఒక ఓపెనింగ్ 2 రోజుల్లో పెడదామంటే ముందు రోజు వస్తాడు ఈ అప్పలనాయుడు గారు, ఓపెనింగ్ జరపలేదా అని చెప్పేసి. ఓపెనింగ్ ఎలాగే పెట్టాం మేము, మామూలుగా ఏదైనా ఓపెనింగ్, భవనం ఓపెనింగ్ పెట్టిన తర్వాత ముందు రోజు వచ్చి ఓపెనింగ్ జరగలేదంటాడు. తీరా ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మేము చేసాం, మేము చెబితేనే స్పందించారంటారు. ఒక శంకుస్థాపన మేము చేద్దాం, ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఒక శంకుస్థాపన కార్యక్రమం చేపడితే ఆ శంకుస్థాపన కార్యక్రమం తెలుసుకొని 2 రోజుల ముందు వస్తాడనమాట. ఏంటి అసలు అభివృద్ధి పట్టదా అంటాడు. ఆ శంకుస్థాపన మేము ముందుగానే డేట్ పెట్టాము, ఎమ్మెల్యే గారు డేట్ పెడతారు, ఆ డేట్ ప్రకారం చేస్తే అదిగో నేను మాట్లాడితేనే ఆ శంకుస్థాపన జరిగిందంటాడు. రాజకీయాలు ఇంత దిగజారుడుతనమని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఉల్లిపాయల ధర కోసం రోడ్డెక్కి ఒక 4 వేసుకొని ధర్నాలు చేస్తుంటాడు. నేను అడుగుతున్నా, ఈ నిత్యావసర ధరలు అనేవి తగ్గుదల ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, అది నీకు తెలియదా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వ్యవసాయం అంటే దండగాని మీ నాయకుడు, మీరు, మీ చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితి నీకు తెలియదా అని అడుగుతున్నా. ఈరోజు ప్రతి రైతు కూడా వ్యవసాయం అంటే పండగ చేసుకునే వాతావరణం కలిగిందంటే అది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అని చెప్పేసి నీకు తెలియదా అని నేను అడుగుతున్నా. ఇకపోతే అనుభవం కోసం మాట్లాడతావు. ఏంటండి నీ అనుభవం? ఏంటి మీ అనుభవాన్ని నేను అడుగుతున్నా బండారు అప్పలనాయుడిని. అనుభవం కోసం వేరే చెప్పాలా? అదిపురాజు గారి కోసం 30 years పొలిటికల్ ఇండస్ట్రీ మాదే అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు. మరి 30 years ఇండస్ట్రీ అనేటప్పుడు దానికి అనుభవధారంగా అదే 30,000 మెజార్టీతో నిరూపించినటువంటి వ్యక్తి అదీప్ రాజు గారు అనే విషయం మీకు వేరేగా చెప్పాలా? అదీప్ రాజు గారి అనుభవం ఆ 30,000 తోటే మీకు నిరూపితం అయిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, ఇకపైన కూడా మీరు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి, మంచి సలహాలు ఇవ్వండి, అంతే తప్ప ప్రతిసారి అగేసుకుంటూ వచ్చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుండాలి, అందరి జీవితాల్లో ఇలాంటి మార్పే నా లక్ష్యమని, మీ అందరి చల్లని దీవెనతో రేపు ఆ మార్పు సాధిస్తామని విశాఖ పార్లమెంట్ సభ్యులు ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ అన్నారు. నేడు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు అధ్యక్షుడు నడింపల్లి కృష్ణరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో తరచూ చెప్పేవారని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆ దిశగా అడుగులు వేశారని అన్నారు. 17 నెలల తిరగకుండానే ఆ మార్పును సాకారం చేశారంటూ అభినందించారు. ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కూడా మరి కాటికి వెళ్ళే ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి, యువతకి, మహిళలకి, మరి విద్యార్థులకి అందరికీ కూడా న్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో కూడా మరి వెనుకడుగు వేయకుండా మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారంటే మరి ఆయనకి మనం ఏ విధంగా అభినందన తెలియజేసినా సరే తక్కువే అవుతుంది. మరి ఈరోజు గతంలో చూసాం, మనం ఈరోజు చూసినాము, ఈరోజు కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మరి ఆ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా వాగ్దానం ఇచ్చిన తర్వాత వెంటనే చేసిన పరిస్థితి మనం చూడలేదు. కానీ గెలిచిన వెంటనే మరి 16 నెలలలోపనే మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. చట్టసభల్లోనూ కానీ అన్ని నామినేటెడ్ వర్కులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ ప్రతి దాంట్లో కూడా మహిళలకు పెద్దపీట వేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మరి మొన్న చూసుకుంటే బీసీలు, మరి ఎంతమందికి బీసీలు ఉంటే మరి 56 కులాలుగా వాటిని చేసి 56 కులాలకి కూడా మరి చైర్మన్లు చేసి, అలాగే 672 మంది డైరెక్టర్లుగా, మరి 56 మంది చైర్మన్లుగా మరి బీసీలకి ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు మహిళలకి కానివ్వండి, మరి అదే బీసీలకి ఇచ్చినటువంటి వాటిలో కూడా మరి రిజర్వేషన్ 50% రిజర్వేషన్ కల్పించి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా కూడా ఈరోజు మహిళలే ఉన్నారు.
దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలు కూడా గాంధీ గారి కలలు కన్నట్టుగా మహిళ అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగాని భావించిన వ్యక్తిగా మరి దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగే ఒక అవకాశాన్ని కూడా కల్పించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిజంగా మీ గవర్నమెంట్ స్కూల్ చిన్నపిల్లలకైతే పళ్ళకు పంపించకండమ్మా, మీ పిల్లల్ని బడికి పంపించండి, పిల్లలకు బడికి పంపించినందుకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పి అమ్మఒడి పథకం కింద మరి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు వేయడం జరిగింది. అంతేకాకుండా మరి అప్పుల పాలు అయిపోతున్నా సరే పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని చెప్పి తల్లులు మరి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారని మరి ఆయన స్వయంగా చూసి తెలుసుకున్నారు. కనుక మరి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు స్కూల్ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇలా అన్ని విధాలుగా కూడా మరి ప్రతి ఒక్క విషయం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాటి అనే విధంగా చేసుకుంటూ వస్తున్నారు. మరి మా బీసీ ఒక మహిళగా ఎందుకంటే ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక నాయకురాలుగా నడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి ముఖ్యమంత్రిని నమోతే నభవిష్యతే అనే విధంగా మరి ఎప్పుడు చూడలేము. ఈరోజు మరి ఆయన చేస్తున్నటువంటి 16 నెలల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మరి అభినందన తెలియజేసుకుంటూ ఇంతమంది ప్రజలందరూ మా ఈస్ట్ నియోజకవర్గాల్లో అన్ని వార్డుల్లో కూడా మరి ర్యాలీకి మేము కూడా వస్తామని స్వచ్ఛందంగా మహిళలు అలాగే మగవాళ్ళు పురుషులు ముసలాళ్ళు వృద్ధులు విద్యార్థులు అందరూ కూడా వచ్చి పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు దాటిపోయి అక్కడి నుంచి మళ్ళీ నవరత్నాలు దాటిపోయిన తర్వాత కూడా నవశకం కూడా ప్రారంభించి మరి ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు వీళ్ళ సహాయ సహకారాలతో వార్డు ప్రజలు అలాగే ముఖ్యంగా ఈరోజు 1000 మంది పైనే మహిళలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారంటే దాన్నే చూసుకోవచ్చు మనం. పథకాలు ఎంతగా జనాల్లోకి వెళ్ళిపోయినాయో ఒకప్పుడు అయితే కనిపించి వెళ్ళిపోయేవారు, కానీ ఈరోజు ఎంపీ గారిని చూడాలి అలాగే ఎమ్మెల్యే గారిని చూడాలి, మేము కూడా మీతో పాటు పాల్గొంటామని చెప్పి స్వచ్ఛందంగా ఇంతమంది ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే ప్రజలను గమనించి వాళ్ళందరి సమస్యలు తెలుసుకుని నవరత్నాల పథకం ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకం ఏదైతే ఆయన హామీ ఇస్తున్నారో ఆ నవరత్నాల పథకాల్లో 99% ఆయన పూర్తి చేసి వేళ పేదలకి అన్ని విధాల సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తున్న ఆయన చేసే విధానం చూసి వేళ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరిని మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, ఎప్పుడు పరిపాలించాలి అనేంత ఆనందంగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మహిళలకు కానీ పేదలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో మంచి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండే విధంగా ఆయన పరిపాలన సాగుతుంది. అదేవిధంగా ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎండలో ముసలి వయసులో ఎండలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అక్కడ క్యూల్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ ఇంటింటికి కూడా ఆయనే వార్డు వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖు మధ్యాహ్నం కల్లా పెన్షన్ పంపిస్తున్నారు. అదేవిధంగా స్కూల్ పిల్లలకి చదువులకి అమ్మఒడి పథకం కానీ లేదంటే ఆసరా పథకం కానీ లేదంటే రకరకాల పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఉన్నారంటే అందరికీ కూడా మంచి కార్యక్రమాల ద్వారా ఆయన అంత ప్రజల మన్నన పొందారు. ఇవాళ దానికి సంఘీభావంగా ఇవాళంతా కూడా మేమంతా ఇక్కడ ప్రతి వార్డులోని విశాఖపట్నం మొత్తం కూడా ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న వెల్లడి. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్దే. పద్మనాభ మండలం పలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి స్పష్టం. సంకల్ప యాత్రకు 3 ఏళ్లు. 15వ వార్డు పాదయాత్రలో విశాఖ ఎంపీ సత్యనారాయణ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.